నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి నాయకులుగా ఉన్నారు కేటీఆర్. ఇప్పుడు కేటీఆర్కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ప్రధానంగా మొన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఆయన సమర్పించినటువంటి అఫిడవిట్లో చాలా తప్పులు దొర్లాయి. ఆయన వాస్తవాలను దాచిపెట్టి రకరకాలుగా పొంతనలేని అంశాలని పొందుపరిచారు అనేది ప్రధానమైనటువంటి అభియోగంగా, ఆరోపణగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఒక పిటిషన్ వేశారు. దీనిపై విచారించినటువంటి ధర్మాసనం కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్తో పాటు సిరిసిల్లాకు సంబంధించి, అలాగే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ వీరితో పాటు కేటీఆర్ కూడా నోటీసులు ఇచ్చారు. 4 వారాల్లోగా ఏదైతే దాఖలైనటువంటి పిటిషన్కి సంబంధించినటువంటి అంశం ఉందో దానిపై పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వేసినటువంటి పిటిషన్లో ఏ అంశం ఉందంటే ప్రధానంగా ఆదాయ వనరులకు, అలాగే మిగిలిన అంశాలకు సంబంధించి, ఆస్తులకు సంబంధించి చాలా తప్పులు ఉన్నాయి. వాస్తవానికి కేటీఆర్కు కుమార్తె, కుమారుడు ఈ ఇద్దరు కూడా తల్లిదండ్రులపై ఆధారపడి జీవించేటువంటి వ్యక్తులు. వారు కూడా ఇప్పుడు చదువుకునేటువంటి వ్యక్తులు. సో ఇటువంటి సందర్భంలో ఆ ఇద్దరు ఎలా సంపాదిస్తారు? అఫిడవిట్లో దాఖలు చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలను బట్టి మనం చూస్తే కనుక ఖచ్చితంగా కేటీఆర్ తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి. కొడుకు, కూతురు ఎక్కడి నుంచి సంపాదిస్తారు? వారికి ఆస్తులు ఎలా వస్తాయి? అఫిడవిట్లో కొడుకు, కూతురు పేరున ఆస్తులు సంపాదించి పెట్టినట్లు పొందుపరిచారు. అది అవాస్తవం, నిజం కాదు. కాబట్టి ఈ అంశాలని సీరియస్గా తీసుకొని కేటీఆర్ ఎన్నికను తిరస్కరించాలి, క్యాన్సిల్ చేయాలి అనేది ప్రధానమైనటువంటి అక్కడ అంశంగా ఏదైతే దాఖలు చేసినటువంటి పిటిషన్ ఉందో ఆ పిటిషన్లో పొందుపరిచారు. దీనిపై విచారణ చేసినటువంటి ధర్మాసనం ఈ రకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. దీనిపై సరైనటువంటి సమాధానం ఇవ్వకపోతే కేటీఆర్ ఎమ్మెల్యే ఎన్నికపై చాలా అభ్యంతరకరమైనటువంటి పరిస్థితులు, ప్రతికూలమైనటువంటి సందర్భం ఎదురయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి అనేదైతే న్యాయ నిపుణులు కానీ, రాజకీయ వర్గాలకు సంబంధించినటువంటి వారు కానీ చర్చించుకునేటువంటి ప్రధాన అంశంగా మారింది. గతంలో చూస్తే 2014 ఎన్నికల్లో కానీ ముఖ్యంగా ఏదైతే అంశం ఉందో ఈ యొక్క డిస్క్వాలిఫై, దీనికి సంబంధించి కూడా అప్పట్లో కొంతమంది ఈ విధంగా వ్యవహరించారు, వారిని డిస్క్వాలిఫై చేయాలి అని పిటిషన్లు దాఖలైన కొంతమందిని ఆయా పార్టీలకు సంబంధించిన వారిని హైకోర్టు డిస్మిస్ చేసింది, అంటే క్యాన్సిల్ చేసింది. సో ఇలాంటి సందర్భంలో 2019 ఎన్నికల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు, అంటే 2018 తెలంగాణలో జరిగాయి. సో ఇలాంటి సందర్భంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారబోతుంది. ఎందుకంటే తెలంగాణలో కొంతమంది రాజకీయ నాయకులు కొన్ని అంశాలను దాచిపెట్టి వాస్తవాలను వక్రీకరించి ఏదైతే రాజ్యాంగబద్ధంగా నిర్వహించబడుతున్నటువంటి ఎన్నికల సంఘానికి కూడా తప్పు తడకలుగా ఉన్నటువంటి అఫిడవిట్ని దాఖలు చేయడం ఏంటి? ఇదే గనుక నిర్ధారణ అయితే కేటీఆర్ అఫిడవిట్ ఏదైతే సబ్మిట్ చేసినటువంటి అంశానికి సంబంధించి అందులో నిజం కాదు, అంటే వారు ఇచ్చినటువంటి వివరాలు వాస్తవం కాదు అని తేలితే గనక ఆయనపై చర్యలు తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ, ఆ పార్టీకి వస్తున్నటువంటి ప్రతికూల పరిస్థితులు కానీ, ఇబ్బందికరమైనటువంటి ఆ యొక్క సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని ఇక్కడ ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. తెలంగాణలో ఇక గులాబీ పార్టీ పతనం అయ్యింది. ఆ పార్టీకి ఇక మనుగడ అనేది లేదు. ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలంతా ఒక్కొక్కరుగా బయటకు పోతున్నారు. ఇలాంటి సందర్భంలో మళ్ళీ ఏదో పుండు మీద కారం చల్లినట్లు ఒక్కొక్క వ్యవహారం, కవిత అరెస్ట్, భూ కబ్జా కేసుల్లో మాజీ మంత్రుల మీద కేసులు నమోదు, గొర్రెల స్కామ్లని, ఆ స్కామ్లని, రకరకాలుగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తాజాగా ఏదైతే గోట్ స్కామ్ ఉందో, గొర్రెల స్కామ్కి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా విచారణ చేస్తున్నారు. దీనివల్ల కూడా కేసీఆర్ మిగిలిన ముఖ్యమైనటువంటి పార్టీ నేతలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళక తప్పదు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చంద్రఘోష్, జస్టిస్
ఆయన ఒక నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. విచారణ వేగవంతం చేశారు. అనేక రకాలుగా ఆ యొక్క నిర్మాణ సమయంలో ఎవరైతే అధికారులుగా పనిచేశారో వారందరి నుంచి స్టేట్మెంట్లు తీసుకుంటారు. సో మొత్తానికి చాలా పార్టీకి అయితే కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటి నేపథ్యంలో తాజాగా కేటీఆర్కు నోటీసులు ఇవ్వటం హైకోర్టు ద్వారా, దీనికి సంబంధించి ముఖ్యంగా ఆయన ఎన్నికకు సంబంధించి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, 4 వారాల్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారితో పాటు కలెక్టర్ కానీ ఆ యొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు ఉన్నారో ఎన్నికల సంఘానికి సంబంధించి ఏ రకమైనటువంటి ఆన్సర్ ఇస్తారు, ముఖ్యంగా కేటీఆర్ నుంచి వచ్చేటువంటి రిప్లై ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది.